వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. అదేవిధంగా మనకి సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సెప్టెంబర్ నెలలో అండి అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వృషభ రాశి వారికి ఈ సెప్టెంబరు మాసం అంతా కూడా కొంతవరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి కాక, వీళ్లకు వృత్తి వ్యాపారము అంటే ఉద్యోగం చేసుకుంటున్నా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకు కానీ స్థిరత్వం ఏర్పడుతుంది. అదేమిటి, ఇంతవరకు స్థిరత్వం లేకుండానే ఉంటుందా అంటే, మామూలుగా ఏదైనా టెంపరవరీగా తీసుకున్నటువంటి వాళ్ళకి కానీ మీకు తర్వాత పర్మనెంట్ చేస్తాంలే అని చెప్పుకుంటారు కదా, లేదా చిన్నగా వ్యాపారం మొదలుపెట్టి మనము స్థిరంగా ఏర్పడదాము, ముందు కొంచెం తక్కువలో పెట్టి చూసుకుందాము అని కొత్తగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే మరి పాత వాళ్ళకేమిటి అనేటువంటి భావన కూడా వస్తుంది. ఆల్రెడీ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు విస్తృతిగా పెంచుకోవడం ఉంటుంది. కొత్తగా పెట్టినటువంటి వాళ్లకు స్థిరత్వం ఏర్పడుతుంది. గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి వీళ్లకు బిజినెస్ పరంగా, అలా వీళ్లకు అనుకూలముగా ఉన్నది. అలాగే ఇంట్లో శుభకార్యాలు శుభకార్యాలు చేసుకోవడము జరుగుతుంది. తద్వారా బంధుమిత్రుల యొక్క సమాగమనము అంటారు. అందరూ సమముగా ఒకేసారి రావటం. ఒకేసారి ఎప్పుడు వస్తారు మిత్రులు బంధువులు అంటే, ఇంకా శుభకార్యం జరిగితేనే వస్తారు. ఏదైనా అనుకూలంగా ఉండి ఇంట్లో పెళ్ళి పేరంటము అని అంటేనే వస్తారు. అలా వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. విద్య చదువుకునేటువంటి వాళ్లకు చాలా మంచి యోగవంతమైనటువంటి దశగా ఉన్నది. చదువుకునే విద్యార్థులు వాళ్ళకి ఏమి కావాలనుకుంటారో, మేము ఈ విద్యలో ఉత్తీర్ణత సాధించాలి అనేటువంటి పట్టుదలతో చదివేటువంటి వాళ్ళకు ఉంటారు. నాకు విద్య తప్ప పరమావధి ఇంకొకటి లేదు, నేను నేర్చుకునే తీరాలి, చదువుకోవాలి బాగా అనుకునేటువంటి వాళ్లకు మహర్దశ చాలా బాగుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది. వాళ్లకు ఒకవేళ ప్రమోషన్ రావటం కానీ, ఉన్నతమైనటువంటి చోటికి స్థానచలనము కలగటము లాంటివి కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వాళ్లకు. అంతేకాకుండా ఈ ఇంట్లో అనుకూలవంతమైనటువంటి వాతావరణము, ముందు మనం ఏదైనా ఇంట గెలిచి రచ్చగెలిచాలి అని అంటుంటాం. ఇంట్లో బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది వీళ్లకు, అనుకూలవంతముగా. అంటే వీళ్ళ మాటకు ఎదురు చెప్పరు, వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది. వీళ్ళు చేసేటువంటి పనులు చూసి ఆదర్శవంతముగా ఇంకొకరు వీళ్ళను అనుసరించేటువంటి విధానముగా ఉంటాయి. కొంచెం వీళ్ళ యొక్క నడవడికలో మార్పు రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది, నడిచేటువంటి నడవడికలో. అయితే ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చు వ్యాపారస్తులు కానీ ఆర్థికంగా చూసుకున్నట్లయితే? ఆర్థికంగా చాలా బాగుందమ్మా, ఇబ్బంది ఏమి లేదు, అనుకూలవంతముగానే ఉన్నది. వీళ్ళని అనుకున్న లాభాలు అనుకున్న దానికంటే ఎక్కువగానే కొంచెం వచ్చే ఇదిగా ఉన్నది. కొంచెం వస్తాయి, ఏం పర్వాలేదు, ఆర్థికంగా అనుకూలవంతంగానే ఉన్నది, ఇబ్బంది ఏమి లేదు. అలాగే చిరకాలము నుండి కోర్టులో ఏవైనా ఇబ్బందికరమైనటువంటివి ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటే ఇంతకాలము వీళ్లకు అనుకూలముగా తీర్పు రావటం అనేది జరుగుతుంది. ఆ తీర్పు వీళ్లకు అనుకూలముగా ఉండబోతున్నది, వీళ్లకు మేలు జరిగే విధముగా ఉన్నది. చిరకాలం నుండి బాగా ఇన్నాళ్ళ నుంచి మేము ఇది మనకు తొందరగా ఇదైతే బాగుంటుంది అనేటువంటివి అవి క్లియర్ కావటానికి గ్రహాలు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి వీళ్లకు. అలాగే దూర ప్రయాణాలు చేసేటువంటి వాళ్లకు వెళ్లకుండా ఉంటే మంచిది, లేదా ఎవరైనా తోడు ఉండి వెళితే మేలు అనేటువంటిది ఉంది. ఎవరు తోడు లేకుండా ఒకరే వెళ్ళడం కరెక్ట్ కాదు, ఎవరు వెళ్ళరు, ఎవరెవరు తోడు ఉంటారు. కానీ బాగా కావాల్సినటువంటి వ్యక్తులను ఎంట తీసుకెళ్తే మేలు అనేటువంటిది ఒకటి. అలాగే స్థిరాస్తికి సంబంధించినటువంటివి వీళ్ళకు బాగా కలిసి వచ్చే విధముగా ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే భూములకు
స్థిరాస్తులు ఉంటాయి, ఇళ్ళు కానీ ఇల్లు కొనుక్కోవటము కానీ, అంతే కదా. ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఇల్లు కొనాలి అనుకునేటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి కానీ, ఇల్లు కొనుక్కోవడానికి కావాల్సినటువంటి లోన్లు శాంక్షన్ కావటం కానీ, లేదా భూములు ఉన్నటువంటి వాళ్ళు భూమి కాస్త అమ్ముతున్నాము అంటే దాంట్లో లాభాలు రావటము కానీ, లాభాలతో భూమిని అమ్ముకోవడం కానీ, ఇలా ఎవరికైనా అనుకూలముగానే ఉన్నది. ఇవన్నీ కూడా చాలా అనుకూలవంతముగా ఉంది వృషభ రాశి వాళ్లకు. ఎటువంటి ఇబ్బంది లేదు తల్లి ఈ మాసం. గురుగారు, రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? ఈ రాశి వాళ్లకు ఇప్పుడు ఈ గణపతి నవరాత్రులు వస్తున్నాయి తల్లి. ఈ గణపతి నవరాత్రులలో వీళ్ళు చేసుకోవడానికి ఏమిటి అంటే, ఒక 2.5 లీటరు పాలు ఇచ్చి వినాయకుడికి అభిషేకము చేసుకుంటే వీళ్ళకి ఏమైనా కొంచెము అడ్డుపడేటువంటివి ఉంటే, అంటే మామూలుగా ఈ విఘ్నాలు ఏమైనా కలుగుతూ ఉన్నాయి అని అనుకుంటే ఈ మాసమంతా కూడా పనిచేయడానికి మేలవుతుందమ్మా. 2.5 లీటరు ఇచ్చి స్వామికి అభిషేకం చేసుకుంటే, వినాయకుడి పూజ చేసుకుంటే మేలు జరుగుతుంది. ఏ వారం ఇస్తే మంచిదండి? ఏ వారమైనా ఇచ్చుకోవచ్చు తల్లి. ఈ 11 రోజులలో గణపతి నవరాత్రులలో బుధవారము గణపతికి, మంగళవారము కానీ ఇచ్చుకుంటే మంచిది. తర్వాత ఏ వారం ఇచ్చుకున్నా మంచిదే, గురువారం ఇచ్చినా మంచిదే. వారాలలో ఏమీ లేదు, ఎందుకంటే గణపతి నవరాత్రులు అనేటువంటిది మొదటి నుంచి లాస్ట్ వరకు నవరాత్రులు ఉంటాయి. ఈ నవరాత్రుల్లో ఎప్పుడు చేసుకున్నా సంతోషమే, వాళ్ళ అవకాశాన్ని బట్టి. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.